బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? బాగుంది నాన్న. కనీసం 3 లక్షల మంది బతుకుతున్నారు అన్నా క్యాంటీన్ వల్ల. తర్వాత ఏంది ఆయన వాడు చేసిన పాపం ఏంటంటే, నేనంటే డబ్బులు ఏదో ఉంటే నా బొట్టు బతకాలగా. తర్వాత ఏంది వాడు చేసిన పాపం అదే. ఆ ఉసిరే కొట్టి పోయిండు జగనం. తర్వాత వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ ఓపెనింగే. ఎంతమంది బతుకుతున్నావు? నేను పనికి పోకపోయినా నీవు 5 రూపాయలు అంటే అయ్యా 5 అంటే ఇస్తావు. అన్నానికి ఎవరు అనరు. ముందుకైతే అడుక్కుంటారు. ఆ డబ్బులు కూడా ఇట్లా ఎందుకు వేయలేదు చెప్పరా? ఒక 50 రూపాయలు 60 రూపాయలు కాగానే ఒక 90 మింగటానికి డబ్బులు ఇట్లా తింటవా తిను. ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది. అంతేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు పరిపాలన మంచిదే. మన పవన్ కళ్యాణ్ గారు ఓ రుజువారు బాగొట్టుకోరుగా. ఆయన మీద ఎంతమంది బతుకుతారు? సినిమా వాళ్ళు ఎంతమంది యాక్టర్లు బతుకుతారు? ఆయన కింద 1 లక్ష మంది బతికినట్టేగా. ఆడు ఏదో మొన్న అవుతుండు, సినిమాలు తీసుకుంటుండు, సీఎంఐ అవన్నీ చెప్పుకోవటం ఎందుకు? ఎరుపు నా కొడుకులు కాదు నాన్న. నాకు కడుపు మంట అలాంటిది. మంచి చేసినా మంచిగా చెప్పు. ఇలా పార్టీ నిలబడదంటే చంద్రబాబుకి కుటుంబం ఆయనే. నెక్స్ట్ జగన్ గారు నేను రాబోతున్న పాదయాత్ర ఏంటి వచ్చేది? ఎవడాడు? ఎవడాడు? నేను క్వశ్చన్ చెప్తున్నా. ఏంటంటే క్వశ్చన్ చెబుతున్నాను. ఆ చర్చిలకి వాటికి అన్నీ చేసిండు అని ఆ ఊపు మీద చేశారు. వాళ్ళకు కూడా పంగనాలు పెట్టేసిండు. నెక్స్ట్ సారి కూడా ఇదే కూటమి ప్రభుత్వం వస్తుంది. గ్యారెంటీ ఇస్తా నేను. ఇదే మళ్ళీ ఇవాళ 11 కదా తారీఖు. మళ్ళీ 11వ తారీఖు రా, మళ్ళీ వస్తా, మొత్తం చెబుతా. పల్లెటూరులో అందరికీ డబ్బులు వేసిండు. పిల్లగాళ్ళు డబ్బులు వేశారు. అన్నీ అందలేవు అయ్యా. హామీలు అన్నింటినీ నిర్వహించింటే ఆడవాళ్ళకి బస్సులు పియ్యనడు. అయితే ఆటోళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. ఎట్టగా ఇబ్బంది అంటే చెప్పనా? ఆడవాళ్ళు ఆ బస్సు కోసమే చూస్తారు. మాకు అర్జెంట్ అనుకోండి, బస్సు కోసం ఎందుకు చూస్తా? ఆటోకి వెళ్ళిపోతాం. వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా. తర్వాత కెమెరా ఏం జరిగింది? బస్సు కోసం చూస్తే మన టైం అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళాలి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒకే మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే నెంబర్ 1. మళ్ళీ రారన్నారు కదా, ఎవడన్నా కాసుకోవాలి. నేను అవసరం నేను నా ఇంటికాడిగా తెచ్చుకోగలను. డబ్బు ఉంది, అంతా ఉంది. ఒక్క తప్పు కోసం 2 ఆడపిల్లగాళ్ళు వాళ్ళకి ఇచ్చి నేను. చెప్పండి అంకుల్, కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది? సరే, ఇది ప్రస్తుతానికైతే పేదవాళ్ళకి కొంచెం బాగానే ఉంది. అన్న క్యాంటీన్ తక్కువ, ఇక్కడ రేట్లు ఎక్కువ కదా. 5 రూపాయల కంటే మంచి బాగుందా? క్వాలిటీ బాగుంది. క్వాలిటీ ఏం బాగుంది. ఇదే ఫుడ్ బయట తినాలంటే ఎంత ఉంది? బయట తినాలంటే 100 రూపాయల నుంచి 220 రూపాయలు అవుతుంది. ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? అంటే మనము ప్రభుత్వాలు చెప్పలేము, అవన్నీ చెప్పలేము సార్. మీకు తెలిసి చెప్పండి, ఎలా ఈ ప్రభుత్వం ఓకేనా? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నాం సార్. మాది పల్లెటూరు, ఇట్లా సిటీ కాదు మాది. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? అంటే వీళ్ళు చేసిన వాళ్ళకి నచ్చు, వాళ్ళు చేసిన వీళ్ళకి నచ్చదు సార్. మీకే ప్రభుత్వం బాగా చేస్తున్నారు? రోడ్స్ ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి? రోడ్లు పల్లెటూరులో వేయలేదు సార్. మెయిన్ రోడ్లు వేసిన, పల్లెటూరులో ఇంకా వేయలేదు. పల్లెటూరులో లేదు. ఓకే. నారా లోకేష్ గారు నారా లోకేష్ పని చేస్తారు. చేసేవాళ్ళు చేయాలని అలా. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? చెప్పలేము సార్. ప్రజలు అది ఏం చేస్తారనేది అంటున్నారు కదా, నెక్స్ట్ నేనే రాబోతున్నాను అంటే మనం ఎవరైనా ఆశిస్తారు రావాలని. అది ప్రజల చేతిలో ఉంటుంది. మీకు ఏ ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారు? ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు జనాలే, మనం ఒకరి చేతిలో ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగానే ఇప్పుడు వరకు సార్. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం సార్? వాళ్ళేం చేయాలని బాగా చేస్తున్నారు. కింద స్థాయి అధికారులు అంటే వాళ్ళేమి పైన ఏం బాగా చేస్తారు. కింద తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళు బాగా పనిచేస్తే కదా గవర్నమెంట్ అనేది బాగా వచ్చేది, అంతే కదా సార్. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ప్రస్తుతం వరకు బాగానే ఉంది. ఈ అన్న క్యాంటీన్లు పెట్టిన తర్వాత కొద్దిగా బాగానే ఉంది. కానీ సింగనగర్ దగ్గర ఎర్రకట్ట ఉంది కదా, ఎర్రకట్ట మీద ఒక క్యాంటీన్ ఉంది.
అక్కడ కొద్దిగా చాలా యారగేటు. ఓకే. నువ్వు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? పర్వాలేదండి. ఈ రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి కూడా మారుమూల రోడ్లు కూడా తారేసి బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారు. రైతు బజార్లు బాగున్నాయి. ఇప్పుడు ఏంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అనుకుంటున్నావు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు ఏమేం పట్టించుకోలేదు. ఓకే. దాని తర్వాత చెత్త పన్ను అని అవన్నీ ఎక్స్ట్రా వసూలు చేశారు. అవి ఎవరి జేబులోకి వెళ్ళినాయో ఎవరికీ తెలియదు. దౌర్జన్యం చేసి మా దగ్గర చెత్త పన్నులన్నీ వసూలు చేశారు. ఇప్పుడు అది లేదు, ఆ బాధ లేదు. అయితే ఎలక్ట్రిసిటీ మాత్రం ఇది వరకటి కంటే కూడా ఎక్కువగా బాతున్నారు. మరి ఎందుకో ఏంటో అర్థం కాదు. ఎలక్ట్రికల్ ఛార్జెస్. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమరావతి డెవలప్మెంట్ బాగుందండి, చాలా బాగున్నాయి. రోడ్లు బాగున్నాయి. అక్కడ బిల్డింగులు కూడా మంచి బిల్డింగులు కడుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి సహాయం చేస్తుంది. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వమే కనుక అమరావతిని కట్టిస్తే బాగుండేది. మరి గవర్నర్ గారు ఎందుకన్నా స్టేట్ గవర్నమెంట్ అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ ఆయన ఏదో ప్రపోజల్ పెడుతున్నాడు. గత ప్రభుత్వం 3 రాజధానులు మావిగానని అన్నది కదా, అది 3 రాజధానులు బెటర్ అంటారా ఒకే రాజధాని? ఒకే రాజధాని బెటర్ అండి. దేనికైనా ఒకే రాజధాని. 3 రాజధానులు పెడితే ఎక్కడికైనా పరిగెడతారు. దానివల్ల హైకోర్టులు కూడా మార్చాలిగా, బెంచీలు పెట్టాలా, చాలా కష్టం కదా. సుప్రీంకోర్టుకే లేదు అది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా? ఏదండి? నారా లోకేష్ గారి పనితీరు? లోకేష్ గారి పని బాగానే ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ సార్ కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని కోరుకుంటున్నారా? అని కోరుకుంటున్నానండి. అవునండి, ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. ఎందుకంటే 3 పార్టీలు కదా, 3 పార్టీల్లో ఎవరు తప్పు చేసినా రెండో వాళ్ళు సరిదిద్దుతున్నారు. ఇదివరకు కూటమి అదేం లేదు కదా. మరి జగన్ గారు ఏది చెప్తే అదే రూల్ కింద రన్ అయ్యేది. ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంలు, కొన్ని ప్రజలకు చేసే పనులు ఏమన్నా తేడా ఉంటే ముగ్గురు కలిసి కూర్చొని చర్చించుకొని ఇది తప్పు అని చెప్పి తీసేస్తున్నారు. అది బాగుంది. అందుకని కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అభిప్రాయం అంటే ఏం లేదండి, బెస్ట్గా ఉంది పాలన. కానీ ఇంతకుముందు జగన్ లాగా 3 రాజధానులు ఏంది 3 మొక్కలు ఆడబెట్టేసి జనాన్ని నాశనం చేసాడు. ఇప్పుడు అలా ఏమీ లేకుండా ఏంది హ్యాపీగా ఉంది. ఆ పథకాలు కూడా పాజిబుల్గా అమలు అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. 23 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, దాదాపు 2 సంవత్సరాలు. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల? మంచి అంటే అదే కదా, ఇంతకుముందు ఆయన కాదు ఉన్నప్పుడు మమ్మల్ని మాది రాజధాని తుళ్ళూరే కాబట్టి అప్పుడు మమ్మల్ని నానా హింసలు పెట్టాడు. కనీసం ఆడవాళ్ళని కాళ్ళు పట్టుకొని కూడా ఈడిచి పక్కన పడేసిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఏమి లేకుండా ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నాము. ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది అమరావతిలో అంటే? అమరావతిలో అంటే రోజుకొక కంపెనీ ఏంది, పూటకొక కంపెనీ వచ్చే స్వభావం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కంపెనీలు కూడా పోయే పరిస్థితి ఏంది. ఇప్పుడు అలా లేదు. ఆ రోజు కాదు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఏంది రీసెంట్గా మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏంది, ఆ కంపెనీ వచ్చిందంటే ఇంకా చూడండి 5 స్టార్ 4 స్టార్ హోటల్. వైసీపీ వాళ్ళు ఈ మధ్య కొత్త రకం మొదలు పెట్టారు, వినే ఉంటారు, మావిగన్ అనేది. మీరు కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాళ్ళు చెప్పేది. మావిగాన జగన్ గారు చెప్పే మామూలుగా ఉంటాయి. మావిగాన అంటాడు, కొద్దిసేపు మామిడికాయ అంటాడు. మాజీ ముఖ్యమంత్రి అన్న జనాలకు వెళ్ళింది. మరి 2 రోజులుగా అంతగా మాట్లాడుతున్నారు. వాస్తవమే కదా. ఏంది ఇప్పుడు చేస్తారంట ఒకవేళ ఆయన చేసి ఉపయోగం ఉందన్న. ఇంతకుముందు చేశారు, జనం నమ్మారు. ఇవాళ నమ్మే పరిస్థితి కూడా లేదు కన్నా. ఏంది మొత్తంగా చూసుకుంటే ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద ఏం చెప్తారు? బెస్ట్. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి సీఎం బెస్ట్. 76 సీఎం కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.